నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ముందుగా మీకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ప్రస్తుతం హన్మకొండలో ఉన్న శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో అయితే ఉన్నాం. మరి ఇక్కడికైతే కళ్యాణం చూడడానికి పెద్ద ఎత్తున భక్తులు అయితే వచ్చారు. మరి మీకు ఆల్రెడీ విజువల్స్ లో కనిపిస్తుంటుంది. మరి ఇక్కడ ప్రస్తుతం అయితే మనకి పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే కళ్యాణం చూడడానికి కూడా వచ్చిన భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిర్విఘ్నంగా ఎటువంటి విఘ్నాలు లేకుండా జరగాలి అని చెప్పి విశ్వక్సేన స్వామి వారికి అక్కడ మీకు బింబం కనబడుతుంది. ఆ స్వామి వారికి అందరూ కూడా లౌకిక భాషలో గణపతిని ఎలాగైతే పూజిస్తామో ఈ వైష్ణవ సాంప్రదాయంలో విశ్వక్సేన స్వామి వారిని మనం ఆరాధించుకుంటాం. అందరూ కూడా మీ మనసులో ఆ స్వామి వారిని ఒకసారి ధ్యానం చేసుకోండి. నమస్తే మేడం, ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా శ్రీరామనవమి ఛానల్ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరి కళ్యాణంని పురస్కరించుకొని మాట్లాడాను. కళ్యాణంని పురస్కరించుకొని మాట్లాడాను. ఈరోజు శ్రీరామనవమి అంటే భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రీరాముని కళ్యాణంలో పాల్గొనాలని, మన సనాతన ధర్మాన్ని ఆచరించాలని ప్రతి ఒక్క అంటే ఈ శ్రీరామనవమికి ప్రతి కుటుంబం ఏదో ఒక గుడికి వెళ్ళి శ్రీరాముని కళ్యాణాన్ని ఖచ్చితంగా దానిలో పాల్గొని వారి ఆశీస్సులు పొందడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ గుడులు చూసినా ఇప్పుడు ఇంతకుముందు అయ్యగారు చెప్తున్నాడు, ఒకప్పుడు అయ్యగారులు ఖాళీగా ఉండేది. ఈరోజు ఈ శ్రీరామనవమికి ఎక్కడ కూడా అయ్యగారులు దొరకట్లేదంటే మన సనాతన ధర్మము ఏ విధంగా ఉంది, హిందూ ధర్మం ఏ విధంగా కొనసాగుతుందో చూస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ కూడా ఆ దేవుడి ఆశీస్సులతో సుఖశాంతులతో ఉండాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనేది దేశవ్యాప్తంగా ప్రజలలో ఒక ఐక్యతా భావనను తీసుకొచ్చడానికి అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీరామనవమి ద్వారా సీతారాముల కళ్యాణం అనేది కుల, జాతి, వర్గ, మత విచక్షణ లేకుండా ప్రజలంతా కలిసి పాల్గొనడం వల్ల ప్రజలలో ఒక సోదర భావం అనేది వెల్లివిరుస్తుంది. అదేవిధంగా ప్రజలలో ఐకమత్యానికి ఇది బాగా నెలకొల్పుతుంది. కాబట్టి అందరూ కూడా శ్రీరామనవమి ద్వారా భక్తులంతా కూడా తమకు అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాం. ఇక్కడ సీతారాముల కళ్యాణం మరి వైభవంగా ఉత్సాహంగా జరుగుతుంది. ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మరి ఇది రాష్ట్రమంతా మరి భద్రాచలంలో కూడా శ్రీరామనవమి వైభవంగా జరుగుతుంది. అక్కడ రేవంత్ రెడ్డి గారు మరి పట్టు వస్త్రాలతోటి సమర్పించడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ కూడా మరి విద్యుత్ నగర్ కాలనీలు కూడా మరి ఇప్పుడు శ్రీరామ కళ్యాణం నడుస్తుంది. మరి భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అలాగే వచ్చే నెల 6 నిర్వహించి వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. కావున భక్తులందరూ అధిక పాల్గొన్నారు. బ్రహ్మోత్సవం నిర్వహించే దేశం